100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకి నేల కొరిగింది అన్న చందంగా ఎన్నో నీచ నికృష్ట అరాచక దౌర్భాగ్య పనులు చేసినటువంటి ఐపీఎస్ అనే పదానికే మచ్చ తెచ్చినటువంటి ఈ నీచమైనటువంటి ఐపీఎస్ సునీల్ నాయక్, ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధికార అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి కోసం పెట్టరేగిపోయి సిఐడిలో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తుల్ని ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టి అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేసినటువంటి ఈ నీచమైనటువంటి వ్యక్తి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బీహార్ పారిపోయాడు. నేను ఐపీఎస్గా ఉన్నాను, నన్ను ఎవరేం చేయలేరు అనేటువంటి అహంకారంతో, అధికార మదంతో ఉన్నాడు. బీహార్లో ఫైర్ సర్వీసెస్లో ఐజీగా పనిచేస్తున్నాడు ఇప్పుడు. అటువంటి వ్యక్తి ఆనాటి ఎంపీ, ఈనాటి గౌరవ డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నటువంటి రఘురామకృష్ణంరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి అంశంలో ఈ నీచమైనటువంటి వ్యక్తిని బీహార్లో అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. దేశమే విస్తుపోయింది. ఒక ఐపీఎస్గా ఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత నీచానికి పాల్పడ్డాడు అనేది. అయితే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి నన్ను ఏదైతే 2022 ఆగస్టు 25వ తేదీ నన్ను అరెస్ట్ చేశారో సిఐడి వాళ్ళు, ఏపీ సిఐడి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మానసిక సమస్యలో ఉన్నటువంటి ఒక రోగగ్రస్తుడైనటువంటి ఒక శాడిస్టిక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడానికి నన్ను ఏదైతే అరెస్ట్ చేశారో, ఆ తర్వాత నన్ను ఏదైతే 3rd డిగ్రీ చేశారో, నా మీద నన్ను చిత్రహింసలకు గురి చేశారో, దాంట్లో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు ఈ నీచమైనటువంటి సునీల్ నాయక్ అనేటువంటి వ్యక్తి. విజయ్ పాల్ అనేటువంటి ఒక దుర్మార్గుడితో కలిసి నాపై 3rd డిగ్రీ చేస్తూ నన్ను 2 చేతులు పైకి ఇలా పెట్టి కట్టేసి, తాడుతో కట్టేసి, నా శరీరం మీద బట్టలు కూడా లేకుండా చేసి నన్ను విపరీతంగా కొడుతూ 5 పోలీసులతోటి, 5 పోలీసులు అనాలో, రౌడీలు అనాలో, గుండాలు అనాలో, వాళ్ళని తీసుకొచ్చి సివిల్ డ్రెస్లో తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నన్ను కొట్టిస్తూ, చిత్రహింసలకు గురి చేస్తూ, కరెంట్ షాక్ పెడుతూ చేతి వేళ్ళకి, నేను ఆ బాధతో, ఆ నొప్పితో అరుస్తుంటే, కేకలు వేస్తూ ఉంటే, దాన్ని ఈ సునీల్ నాయక్ అనేటువంటి ఒక అరాచకవాది, ఐపీఎస్ అనే పదానికే మచ్చ తెచ్చినటువంటి ఈ నీచమైనటువంటి వ్యక్తి నా బాధని, నా ఆవేదనని అతను సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉన్నాడు వీడియోగా. అంటే అది ఎవరికి చూపించడానికి? ఇతను లాంటి మరో సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి చూపించడానికో, సజ్జల రామకృష్ణారెడ్డికి చూపించుకోవటానికో, అంత వికృతమైనటువంటి మనస్తత్వం. ఒక ఐపీఎస్గా ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అవినీతి, అరాచకాలు, దుర్మార్గాలు, విధ్వంసాలు వాటి మీద ప్రశ్నిస్తుంటే, వాటిని ఎదురిస్తూ గళం విప్పినందుకు, పోరాటం చేస్తున్నందుకు, ఆ గళాలని అణిచివేయటానికి అత్యంత నీచంగా 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి నీచమైనటువంటి వ్యక్తిత్వం, పైగా ఒక సైకో మనస్తత్వంతో అలా 3rd డిగ్రీ ప్రయోగిస్తూ దాన్ని వీడియోలు తీసుకోవటం, ఎంత సైకోయిజంగా, శాడిస్ట్గా ప్రవర్తించినటువంటి ఈ నీచమైనటువంటి వ్యక్తి నన్ను కొడుతూ ఇతను వేసినటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఏదో కేసు గురించో ఇంకోటో కాదు, నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద వీడియోలు చేయటానికి లేదు, నిన్ను చంద్రబాబు నాయుడు గారు చెబితేనే ఈ వీడియోలు చేస్తున్నానని, లోకేష్ గారి డైరెక్షన్లోనే ఈ వీడియోలు చేస్తున్నానని నువ్వు చెప్పాలి. నిన్ను ఇక్కడ కొట్టినట్టు నువ్వు న్యాయమూర్తి ముందు చెప్పకూడదు. చెబితే మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తాం. ఈసారి కోర్టుకు కూడా చూపించం, నేరుగా చంపేస్తాం. నువ్వు న్యాయమూర్తి ముందు నిన్ను కస్టడీలో కొట్టినట్టుగా చెబితే, మా పేర్లు చెబితే నీ 2 ఏళ్ల కొడుకుని నీకు లేకుండా చేస్తాం. ఎంత నీచానికి,
ఎంత మానవత్వం లేకుండా, ఎంత దుర్మార్గానికి మరి జగన్మోహన్ రెడ్డికి అంతటి ఊడిగం చేస్తే ఇతగాడికి ఏం వెలగబెడతానన్నాడో జగన్మోహన్ రెడ్డి తెలియదు. కానీ ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉండి ఈ నీచమైనటువంటి వ్యక్తి రఘురామకృష్ణంరాజు గారు సాక్షాత్తు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉంటే దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుని ఆ రకంగా థర్డ్ డిగ్రీ చేయటం. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి ప్రపంచానికి తెలిసింది, పోరాటం చేశాడు. ఈరోజు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత, దాదాపు 5 సంవత్సరాల ఆయన పోరాటం తర్వాత ఈరోజు ఈ నీచమైనటువంటి వ్యక్తి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే నా మీద కూడా థర్డ్ డిగ్రీ చేశాడు, చిత్రహింసలకు గురి చేశాడు. ఈరోజు ఇంతటితో సినిమా అయిపోయింది అనుకుంటున్నాడేమో ఈ సునీల్ నాయక్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా విజయ్ పాల్, పివి సునీల్ కుమార్ వీళ్ళంతా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో మాత్రమే ఇతను అరెస్ట్ అవుతున్నాడు. దీని తర్వాత నన్ను చిత్రహింసలకు గురి చేసినటువంటి కేసులో కూడా ఈ నీచమైనటువంటి వ్యక్తి మళ్ళీ జైలు పాలవుతాడు. అలాగే అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించి చిత్రహింసలకు గురి చేసినటువంటి కేసుల్లో కూడా ఇతను భవిష్యత్తులో జైలు పాలవుతాడు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి ఐపీఎస్లుగా ఉన్నత స్థానంలో ఉండి 10 మందికి మంచి చెప్పాల్సినటువంటి వాళ్ళు ఇంత నీచానికి దిగజారి ఊడిగం చేసి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచక విధ్వంసవాదికి అతను చేస్తున్నటువంటి తప్పులను మేము ప్రశ్నిస్తున్నందుకు, ఈ ప్రశ్నించే గళాలని అణిచివేస్తే ప్రజల్లో తిరుగుబాటు ఉండదు అనేటువంటి ఆలోచనతో ఒక అరాచకం, ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉందనేది మర్చిపోయి, ప్రజలు కట్టేటువంటి పన్నులతో జీతం తీసుకుంటున్నాను అనేటువంటిది కూడా మర్చిపోయినటువంటి ఈ నీచమైనటువంటి వ్యక్తి ఇవాళ జైలు పాలై నీ కుటుంబానికి, ఈ దేశానికి, ఇతర ఐపీఎస్లకి నిజంగా ఇతను ఏ సందేశం ఇస్తున్నాడు? ఎంత నీచానికి పాల్పడి ఇవాళ నువ్వు నీ జీవితంలో, ఐపీఎస్ అనేది చాలా గొప్ప విషయం, నీ జీవితంలో ఎన్నో చేయొచ్చు, ఎంతోమందికి మేలు చేయొచ్చు, చట్టాన్ని పరిరక్షించవచ్చు. కానీ ఇటువంటి తప్పుడు పనులు చేసి తప్పుడు అంశాలకి నువ్వు ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోయేటువంటి నీచమైనటువంటి పరిస్థితిని ఇవాళ తెచ్చుకున్నాడు ఈ సునీల్ నాయక్ అనేటువంటి ఒక పోరంబోకు వ్యక్తి. నిజంగా ఆ రోజు నా జీవితంలో, అంటే పోలీసులు అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడం కోసం థర్డ్ డిగ్రీ చేస్తారు, కొడతారని తెలుసు. కానీ ఆ రకంగా సాధారణంగా ప్రజలు పోలీసు టార్చర్ అంటే సినిమాల్లో, చాలా సినిమాల్లో చూస్తూ ఉంటారు. కానీ నేను నా జీవితంలో ఏ సినిమాలో కూడా చూడనంత దారుణమైనటువంటి టార్చర్, సినిమాల్లో కూడా చూపించనంత హింసాత్మకంగా ఈ నీచమైనటువంటి వ్యక్తి, ఇతనితో పాటు ఆనాటి సిఐడి అధిపతి సునీల్ కుమార్, అదేవిధంగా విజయ్ పాల్ వీళ్ళంతా కలిసి అత్యంత దారుణంగా, అత్యంత హేయంగా నా మీద దాడి చేశారు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారిని ఈ రకంగా దాడి చేసి ఆయనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అందుకని ఆయన కాళ్ళు ఈ రకంగా అయ్యాయని చెప్పినటువంటి నీచమైనటువంటి పరిస్థితి. ఆ రోజు 2022 ఆగస్టు 26వ తేదీ నన్ను కస్టోడియల్ టార్చర్ చేసిన తర్వాత నన్ను గౌరవ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టినప్పుడు నేను అప్పుడే చెప్పాను, ఈ వ్యక్తులు నన్ను ఏ రకంగా చిత్రహింసలకు గురి చేశారు, ఏ రకంగా బెదిరించారు, ఏ రకంగా భయపెట్టారు అనేటువంటిది. అవన్నీ చేస్తూ వాళ్ళు నన్ను బెదిరించింది ఒక్కటే, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియోలు చేయకూడదు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నువ్వు వీడియోలు చేయకూడదు, చేస్తే నిన్ను చంపేస్తామని. ఆ రకంగా ఊడిగం చేసిన దానికి ఈరోజు అనుభవించేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఎంతోమంది నేరస్తుల్ని అరెస్టు చేయాల్సినటువంటి వ్యక్తి ఇవాళ ఒక నేరస్తుడిగా జైలు పాలయ్యేటువంటి నికృష్టమైనటువంటి పరిస్థితికి ఈ సునీల్ నాయక్ వచ్చాడు. ఇది చాలామందికి ఒక గుణపాఠం అవ్వాలి. తప్పుడు పనులు చేస్తే, చట్టం సక్రమంగా పనిచేస్తే ఎంతటి వ్యక్తి అయినా సరే చట్టం ముందు తల వంచాల్సిందే, చట్టం విధించేటువంటి శిక్షలకి గురి కావాల్సిందే అనేది
ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నా మీద థర్డ్ డిగ్రీలో ఎవరెవరి పాత్ర అయితే ఉందో వాళ్ళందరినీ, అదేవిధంగా గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టి తప్పుడు విధానాలతో మమ్మల్ని వేధించినటువంటి ప్రతి ఒక్కరిని చట్టం ముందు, న్యాయస్థానం ముందు చట్టపరంగా శిక్షించేంత వరకు నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను.